ప్రియాంక మృతి కేసు నమోదు దర్యాప్తులో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేదని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వద్ద మృతురాలు ప్రియాంక తండ్రి వెంకటేష్ ను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. 3 రోజులు కాదు 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు లేవు. ఆ దుష్ప్రచారం వలన కుటుంబం ఒకంతు ఆందోళన ఉన్న సందర్భంలో వారు మరింత భయభ్రాంతులు గురయ్యారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ కూడా చేయకండి దయించి. అనేకమైన ట్రోలింగ్స్, ఏదో జరిగిపోతుంది, ఎవరెవరో చెప్పేస్తున్నారంటే ఏమీ లేదు. ఎవరి కాలు మేధావుల కింద భావించి వారి యొక్క మేధోశక్తితోటి అనుమానాలు వీటన్నిటిని నిర్వృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి చేసుకుంటూనే వచ్చాము. కానీ ఎక్కడైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేవు, థరో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లే జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి మేము అండగా నిలబడాలని అనుకున్నాం. మరొక కుటుంబానికి కష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం.